బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం దంపూరు గ్రామాలలో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులతో పాటు మిత్రపక్ష బీజేపీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. దంపూరు గ్రామస్తులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రజా విజ్ఞప్తులు స్వీకరించిన అనంతరం శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వావిల దంపూరు గ్రామాల మధ్య గొంతలమయమే ఉన్న రోడ్డును సీసీ రోడ్డుగా మారుస్తానని గ్రామస్తులకు తెలియజేశారు. దంపూరు గ్రామంలోని అన్ని వీధులలో సీసీ కెమెరాలలో ఏర్పాటు చేసి వాటిని సమీప పోలీస్ స్టేషన్లతో అనుసంధానం చేసి దొంగల బెడద నుండి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నానన్నారు. దంపూరు గ్రామంలో గతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ పాలనలోనే జరిగిందన్నారు. మీ గ్రామంలోని వాటర్ ట్యాంక్ మాజీ పోలారెడ్డి శ్రీనివాసులరెడ్డి హయాంలో నిర్మిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే దానికి రంగులు వేసుకుని ఇది తన ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. అధ్వానంగా ఉన్న రోడ్లను సిమెంట్ రోడ్లుగా మార్చడంతో పాటు డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తానన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సైకిల్ గుర్తుపై ఓట్లేసి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి పక్షాన పోటీ చేస్తున్న శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా తనను కోవూరు శాసనసభ్యురాలుగా గెలిపించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకొచ్చాను. మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. అలాగే ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరు జిల్లా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. మీరందరూ మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వచనం మాకు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడే నేను దంపూరు గ్రామంలో కొన్ని కాలనీలు తిరగడం జరిగింది. ఊర్లో తిరిగాను. ఇక్కడ స్థానిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ గ్రామం గత 5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోగలిగితేనే ఈ గ్రామ అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే సైకిల్ గుర్తు మీద మీ అపూర్వమైన ఓట్లు వేసి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారని అనుకుంటున్నాను. నాకు ఇక్కడ మొట్టమొదటిగా ఈ ఊరులో చాలా మంది చేనేత సోదరులు సోదరీమణులు ఉన్నారని చెప్పి మీ స్థానిక నాయకులు చెప్పారు. వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు రావట్లేదని, వాళ్ళకి ఇవ్వవలసిన ఎటువంటి పథకాలు గాని, వాళ్ళకి బీసీలకు గాని ఏ ఒక్కటి ఈ ప్రభుత్వంలో జరగలేదని చెప్పారు. మనం అవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరెవరికి దాంట్లో కూడా చేనేత కార్మికుల్లో చాలా మంది చాలా రకరకాలుగా ఉన్నారు. రకరకాల వాళ్ళకి ఎటువంటి వెలుసుబాటుతో వాళ్ళకందరికీ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ముందుగా చేనేత కార్మికుల సమస్యని నేను ఎమ్మెల్యేగా అయి తిరిగి వచ్చి అది తీరుస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఎప్పుడు 200 మంది 300 మంది అక్కడ భోజనాలు చేస్తుంటారు. కాబట్టి ఎవరైనా కానీ రోజు వచ్చి కలవచ్చు, దాంట్లో అభ్యంతరమే లేదు. కాకపోతే కలిసిన ప్రతి ఒక్కరూ ఏదో ఆశించి వస్తున్నారు అని చెప్పి చెప్తున్నారే గాని మన ప్రభుత్వంలో మనము వాళ్ళ కోరికలు తీర్చలేకపోయాము, వాళ్ళ సమస్యలు తీర్చలేకపోయాము. అవి ఇప్పుడు వచ్చి వాళ్ళు తీర్చగలరు అనే నమ్మకంతో మన దగ్గరకు వచ్చి విన్నవించుకుంటే, అమ్మ మాకు ఎంతో మంది ఇప్పటికి వచ్చారు, చాలా మంది వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు, అమ్మ మాకు రోడ్లు లేవు, నీళ్లు లేవు, తాగడానికి మీరు వస్తే అవి చేయండి అని అడుగుతున్నారే గాని అభిమానంతో వచ్చి నా మీద నమ్మకంతో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో వచ్చి మేమైతే ఏదైనా చేస్తాము అనే నమ్మకంతో ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారే గాని కోవూరు నియోజకవర్గ ప్రజలు
ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారని ఒక్కరు కూడా అలా రావట్లేదు. అందరూ అభిమానంతో వస్తున్నారు. నాయకులైతేనేమి ప్రజలైతేనేమి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి వస్తున్నారు. కాబట్టి మీరందరూ ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. నేను ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాను. మీ సమస్యలు తీరుస్తాను. నేను ఎమ్మెల్యేగా తిరిగి గెలిచిన తర్వాత మీ ఊరుకొచ్చి మీకు ఇచ్చిన మాటలు మీ స్థానిక నాయకులు సాక్ష్యంగా చెప్తున్నాను. వాళ్ళ ద్వారా మీ అన్ని సమస్యలు నేను తీరుస్తాను అని మరోసారి మాటిస్తున్నాను. మీ అపూర్వమైన ఓటును నమ్మకంతో మీ ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద వేసి ఎమ్మెల్యేగా గెలిపించండి. ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. మీ 2 ఓట్లు పవిత్రమైన ఓట్లు సైకిల్ గుర్తుకు వేయండి. నేను అదే నమ్మకంతో తిరిగి వచ్చి మీ సమస్యలన్నీ తీరుస్తానని మరీ చెప్తున్నాను.